హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గీతూస్ వంటిల్లు. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనము సొరకాయ పప్పు అయితే చేసుకుందామండి. చూడండి, ఒక కప్పుడు కందిపప్పు అయితే తీసుకున్నాను. కూరగాయలు కట్ చేసుకునే లోపు 2-3 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నానండి. చూడండి, ఇందులోకి సొరకాయ, అలాగే 2 మీడియం సైజు టమాటాలు, 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలండి, ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు అయితే శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. ఇదైతే సరిపోతుంది. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న వెజిటేబుల్ మొత్తం పప్పులో అయితే వేసేసుకుందామండి. ఇవన్నీ పప్పులో అయితే వేసేసుకుందామండి. చూడండి, ఇవన్నీ వేసేసుకున్నాం కదా. అలానే ఒక 1/4 టీ స్పూను పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందామండి. పప్పు తొందరగా ఉడికిపోతుంది. ఇదైతే మూత పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఇదైతే ఉడకనిద్దామండి. నూనె అయితే వేసుకున్నాం కదండి. కుక్కర్కి విజిల్ పెట్టుకొని చూడండి, పొయ్యి మీద పెట్టుకొని 4 లేదా 5 విజిల్స్ వచ్చేంత వరకు ఇదైతే ఉడకనిద్దాము. ఉడికిన తర్వాత చూపిస్తానండి. చూద్దామండి, పప్పు అయితే ఉడికింది. చూడండి, పప్పు అయితే ఉడికింది కదా. ఇందులోనే 1 స్పూను కారం వేసుకుందామండి. పప్పునైతే మెత్తగా మెదుపుకుందాము. ఇదైతే మెదిపేసుకుందామండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. ఫుల్గా 1 స్పూన్ అయితే వేసుకున్నాను. ఇది మెదుపుకున్నాక చూపిస్తానండి. చూడండి, పప్పు అయితే మెదిపేసుకుందాం. తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక చిన్న ఎల్లుల్లిపాయలు కచ్చపచ్చగా నలగొట్టానండి, 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. పోపు అయితే పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపుకి సరిపడా 3 టేబుల్ స్పూన్లు నూనె అయితే వేసుకుంటున్నాను. చూడండి, నూనె అయితే కాగింది. ముందుగా ఆవాలు అయితే చిటపటలాడుతున్నాయి కదండి. ఇందులోనే జీలకర్ర, అలాగే ఎల్లుల్లిపాయలు, అలానే ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇదైతే ఒకసారి కలిపేస్తున్నామండి. చూడండి, పోపు అయితే వేగింది కదా. ఇందులో పప్పు అయితే ఇందులో వేసుకుందామండి. పప్పు ఇందులోకి టర్న్ చేసుకుందాము. చూడండి, పోపు అయితే వేగింది. పప్పు ఇందులోకి టర్న్ చేసుకుందాము. చేసుకొని ఒక 10 నిమిషాల పాటు సన్న మంట మీద ఉడకనిద్దామండి. పప్పు అయితే ఇందులోకి వేసేసుకుందాం. చూడండి, ఇదే గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని ఇందులో వేసేసుకుందాం. ఇదైతే కలుపుకుందామండి. సన్న మంట మీద 10 నిమిషాల పాటు ఇది ఉడకనిద్దాము. చూడండి, పప్పు సొరకాయ రెడీ అయిపోయింది చక్కగా. పప్పు ఇందులో వేసుకున్నాం కదండి. ఒక 10 నిమిషాల పాటు సన్న మంట మీద ఉడకనిద్దాము. ఉడికిన తర్వాత చూపిస్తాను. మూత పెట్టుకుందామండి. 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం. చూద్దామండి ఒకసారి. చూడండి, ఉడుకుతుంది కదా. ఇలా ఉడుకుతుంది. 10 నిమిషాలు అయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నామండి. చూడండి, చూసారు కదా. సింపుల్గా టేస్టీగా పప్పు సొరకాయ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి, సొరకాయ ముక్కలు మధ్యలో తగులుతూ చాలా బాగుంటుందండి. చూడండి, సింపుల్గా టేస్టీగా పప్పు సొరకాయ అయితే రెడీ అయిపోయిందండి. మధ్యలో ముక్కలు తగులుతూ చాలా బాగుంటుంది. ఇలా కంపల్సరిగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అలానే
ప్లీజ్ మీరు తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.